వంకాయ పుల్లగూర ఎలా చేయాలో చూద్దాం. ఒక కుక్కర్లో 4 మీడియం సైజ్ వంకాయలను ముక్కలుగా కోసి వేసుకుందాం. ఇందులో ఒక పెద్ద టమాటాను కూడా పెద్ద ముక్కలుగా కోసి వేసుకోండి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, సుమారుగా 250 ml దాకా నీళ్లు పోసి మూత పెట్టి 1 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఉడికించిన వంకాయ, టమాటా, పచ్చిమిర్చిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని వేరుగా తీసి పక్కన పెట్టుకోండి. ఇలా మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ అన్నింటినీ మెత్తగా మ్యాష్ చేసుకుందాం. పూర్తి పేస్ట్లా కాకుండా అక్కడక్కడ వంకాయ ముక్కలు కనిపించేలా కాస్త ముక్కలుగా ఉండేలా మ్యాష్ చేసుకోండి. ఇందులోనే కాస్త కొత్తిమీర వేసుకుని మరోసారి మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జు తీసుకుని ఇందులో వేసుకోవాలి. అలాగే వంకాయలను ఉడికించిన నీటిని కూడా ఇందులో వేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని దీన్ని అంతా కలిపి పక్కనుంచుకుందాం. ఎండుమిర్చి వేసి కాస్త వేయించుకుందాం. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వెల్లుల్లి రెబ్బలు ఇలా కొద్దిగా దంచి వేసుకోండి. 1 మీడియం సైజ్ ఉల్లిపాయను ముక్కలుగా కోసి వేసుకోండి. ఈ తాలింపుని మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అలా వేయిస్తేనే పుల్లగూరకి మంచి రుచి వస్తుంది. ఇలా ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చాకనే ఇందులో కాస్త తాజా కరివేపాకు వేసుకోండి. కరివేపాకును ఒక్కసారి వేయించి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయ పుల్లగూరని ఇందులో వేసుకుందాం. ఇలా వేసి బాగా కలుపుకుని ఉడికించుకుందాం. సుమారుగా 8 నుంచి 10 నిమిషాలు ఉడికిస్తే చూడండి పుల్లగూర బాగా దగ్గర పడి పర్ఫెక్ట్ గా తయారైపోయింది. ఈ పుల్లగూరకి టేస్ట్ అంతా మనం పెట్టే పోపులోనే ఉందండి. ఇలా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ వంకాయ పుల్లగూర కలుపుకొని ఒక్కసారి తిని చూడండి, మీరే సూపర్ అంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు కామెంట్స్లో చెప్పండి.